8:30 అవుతుంది. నేను టైంకి మరలా వారికి నా మైక్ అందిస్తాను. ఈ సమయంలో మనందరం కూడా ప్రాముఖ్యమైనటువంటి దేవుని సందేశం మనకిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన క్రిస్మస్ కొరకు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ కడవర దినాలలో క్రీస్తు ఎందుకు పుట్టాడు చెప్పడానికి, ఆ మాటలు అందించడానికి మన యొక్క ఈ కోడికలు, మన ఈ సహవాసాలు, లేక మన ప్రార్థన ఉత్సవాలు జరిపించుకుంటున్నాం పిల్లారా. ఈ రోజున ఒక ప్రాముఖ్యమైన మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఆత్మ సంబంధమైన క్రిస్మస్ దేవుని వాక్యంలో నుంచి మనం ధ్యానం చేద్దాం. బైబిల్ తెరిచి లూకా సువార్త 2వ అధ్యాయంలో వచనం 7వ వచనం పిల్లరా. లూకా సువార్త 2:7. దగ్గరకు ఉన్న చదివితే అర్థం అవుతుంది. తన తొలుచూలు కొడుకును కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సమాజమా, ఈ రాత్రి కాలమందు ఈ క్రిస్మస్ కూడికలు, ఈ క్రిస్మస్ ప్రార్థన సహవాసంలో మనందరికీ తెలుసు, లూకా సువార్త 2:7 రాయబడిన ఒక ప్రాముఖ్యమైన మాట. యేసు ప్రభువారు పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడు. సత్రంలో స్థలము లేకపోతే ఆయన పశువుల తొట్టెలో పరుండబెట్టారు అన్న వర్తమానాన్ని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈ రాత్రి కాలమందు మనందరి జీవితాల్లో నిజమైనటువంటి ఆత్మ సంబంధమైన క్రిస్మస్, క్రీస్తు కేంద్రీకృత క్రిస్మస్, క్రైస్ట్ సెంటర్డ్ క్రిస్మస్, యేసు ప్రభువారు ఆనందించే ఉత్సవం, యేసు ప్రభువారు సంతోషపడే కూడిక ఎలా ఉంటుందో, నిజమైన క్రిస్మస్ ఆనందం ఎలా ఉంటుందో ఒక 4 మాటలు చెబుతాను పిల్లారా. ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన, ఆత్మ సంబంధమైన కూడిక, ఏ స్పిరిచువల్ గ్యాదరింగ్, ఏ స్పిరిచువల్ క్రిస్మస్. ఈ రాత్రి కాలమందు ఈ కూడిక, ఈ ఉత్సవం, ఈ సహవాసం సంపూర్ణంగా ఆత్మ సంబంధంగా ఉండును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పొత్తిగుడ్డలతో ఆయన చుట్టబడ్డాడు. సత్రములో స్థలము లేదు. ఆయన పశువుల తొట్లో పరుండబెట్టబడ్డాడు అన్న సత్యాన్ని లోకమంతా ప్రకటిస్తున్నారు. ఉత్సవాలు చేస్తున్నారు, పండుగలు చేస్తున్నాం పిల్లారా. మహోత్సవాలు, సంబరాలు, అలాగనే రకరకాలుగా మరి కార్యక్రమాలను చేపట్టి నిన్నటి దినం మొదలుకొని ఈ నెల చివరి వరకు కూడా క్రిస్మస్ కూడికలు మనం చూస్తూ ఉంటాం. ఈ రాత్రి ఎలాంటి కూడిక దేవునికి కావాలి, ఎలాంటి క్రిస్మస్ వేడుక దేవునికి కావాలి? ఈ రాత్రి కాలపు కూడికలో క్రీస్తు ఆనందపడే విషయం ఎంత ప్రాముఖ్యం పిల్లరంటే 4 విషయాలు. ఆత్మ సంబంధమైన క్రిస్మస్ ఎలా ఉంటుంది, ఆత్మ సంబంధమైన వ్యక్తులు క్రీస్తుని ఏ రీతిగా లోకాన్ని చూపెడతారు మొట్టమొదటి చూద్దాం పిల్లరా. అదే లూకా సువార్తలో మొట్టమొదటిగా, అదే లూకా సువార్త 2వ అధ్యాయంలో పిల్లారా, లూకా సువార్త 2:8 అండి. లూకా 2:8. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు, ఆమేన్ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. లూకా సువార్తలో 4 సార్లు ఆ అన్న మాట రాయబడింది పిల్లారా. లూకా సువార్తలో మొదటి అధ్యాయంలో దాదాపుగా 4 సార్లు పరిశుద్ధాత్ముడు ఆ అనే మాటను ప్రస్తావించాడు. అదేంటంటే ఆ దినములలో అని లూకా 2:1 రాయబడింది. అంతేకాదు లూకా 2:8లో ఆ దేశంలో అని రాయబడింది. అంతేకాదు లూకా 2:15లో ఆ దూతులు అని రాయబడింది. లూకా 2:21లో ఆ శిశువు అని రాయబడింది పిల్లారా. ఆ దినములలో, ఆ దేశములో, ఆ దేవదూతలు, ఆ శిశువు అన్న ప్రాముఖ్య సందేశాన్ని
పరిశుద్ధాత్మ దేవుడు తన హృదయాన్ని పదిలపరుస్తూ ఈ మాటలు పొందుపరిచాడు. ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన, నిజమైన క్రిస్మస్ కూడిక వేడుక ఎలా ఉండాలి అంటే, ఈ ఆఖరి దినాలలో సమాజంగా కూడిన మనం ఎంత ఛాలెంజ్ చేయబడాలంటే, మొట్టమొదటి రాయబడిన వాక్యములో, ఆ దినములలో ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉన్నారు. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆమేన్, హల్లెలూయా. ఆ దినములలో ఆ దేశములో దేవుడు రాడని, మెస్సియాకు పుట్టడేమో అని, రబ్బుని వస్తాడో రాడో అని సందిగ్ధములో దేవుని జనాంగమంతా వాగ్దాన పురుషుని కొరకు ఎదురు చూస్తూ 400 ఏండ్లకు పైగా దేవుని వాక్కు లేక, సందర్శనము లేక ప్రజలందరూ మ్రగ్గిపోతున్నటువంటి ఆ దినాలలో ఆ దేశములో దిక్కు లేక దేవునితో మరోబడి సమాజం అంతా పూర్తిగా విస్మయం చెందితే, అలాంటి దినాలలో అలాంటి దేశంలో గొర్రెల కాపరులు కొందరు. ఆమేన్, హల్లెలూయా. గొర్రెల కాపరులు కొందరు. ఈ రాత్రి కొందరు కావాలి, ప్రార్థించేవారు కొందరు కావాలి, ఇచ్చే కొందరు లేవాలి. దేవుని కొరకే రోషం కలిగి క్రీస్తు సత్యాన్ని లోకమంతటా మారు మ్రోగించే అక్కయ్య సంఘస్థుల లాంటి కొందరు లేవాలి. ఆయన అందరూ అని ప్రస్తావన చేయలేదు. దేశంలో చాలా మంది ఉన్నారు, కాపరులు ఉన్నారు, గొర్రెలు కాచేవారు ఉన్నారు, గొర్రెలు మేపేవారు ఉన్నారు, గొర్రెల యజమానులు ఉన్నారు. కానీ బైబిల్ మాట్లాడుతుంది, ఆ రోజుల్లో ఆ దేశంలో, దేశమంతా నైరాశ్యములో, చీకటిలో, మరణాంధకారంలో మ్రగ్గిపోయి మునిగిపోయి ప్రజలకు వెలుగు లేకపోతే, ఆ రోజుల్లో కొందరు కాపరులు పొలములో ఉండినారు. రాత్రి క్రిస్మస్ అంటే పొలములో ఉండేదే క్రిస్మస్. క్రిస్మస్ అంటే దేవుని సమాజంలో దేవుని నియమాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని శక్తిని మేరకుండా ఆత్మ సంబంధమైన పొలములను కాపాడుకొని నిలబడేవారే క్రీస్తును చూపించేవారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఉన్నారు, వారి ఇంట్లో ఉన్నారు, రోడ్ల మీద ఉన్నారు, వ్యాపారంలో ఉన్నారు, ఉద్యోగంలో ఉన్నారు, వ్యవసాయానికి పోయారు, కుటుంబాలతో ఉన్నారు, కాలక్షేపాలు ఉన్నారు. కానీ కొందరు మాత్రం పొలములో ఉన్నారు. ఈ రాత్రి ఈ దేశాన్ని కాపాడే కొందరు పొలము వ్యవసాయదారులు దేవునికి కావాలి. అప్పుడే క్రీస్తు లోకానికి వస్తాడు. అప్పుడే ఆయన సత్యం మరుమ్రోగించబడుతుంది. అప్పుడే ఈ కూటాలకు, అప్పుడే మన ప్రయాసలకు అర్థాన్ని దేవుడు ఇస్తాడు. ఈ రాత్రి పొలములో నిలిచే క్రిస్మస్ మనం చేయాలి. పొలములో నిలబడే క్రిస్మస్ కావాలి. వారు పొలములో ఉన్నారు. అది అర్ధరాత్రి, అది చీకటి రాత్రి, వెలుగు లేని రాత్రి, దర్శనము లేని రాత్రి, నిరీక్షణ లేని రాత్రి, దేవుడు వస్తాడా లేదన్న సందిగ్ధంలో ప్రజలందరూ కొట్టుకుపోతున్న రాత్రి. ఆ రాత్రి కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉన్నారు. ఆమేన్. రికార్డింగ్ అవుతుందంటే కొద్దిగా వంగేలాంటి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆ రాత్రి కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉన్నారు. ఈరోజున క్రిస్మస్ మనం వెళతాం, నేను వెళతాను, దైవజనులు వెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా వాక్యం పావుగంట, వాక్యం 10 నిమిషాలు, ఈ డ్యాన్సులు, సరదాలు, లేకపోతే ఇంకా ఆడంబరాలు, ఇంకా కేరింతలు, ఇంకా రకరకాల కార్యక్రమాలు, చాలా కార్యక్రమాలు. దాదాపుగా 3.5 గంటలు ఉంటాయి. వాక్యం మాత్రం 10 నిమిషాలు ఉంటుంది. దైవజనులకి ఆ మాట చెప్పలేదు ఎంతసేపు చెప్పమని, కానీ నేను సమయాన్ని పాటిస్తాను. ఈ రోజున మన క్రిస్మస్లో ఈ గంట్య, ఈ నెల్లిమర్ల గొర్రెల మండల పాసెస్ ప్రేయర్ ఫెలోషిప్లో, ఈ సహవాసంలో పొలములో నిలిచే క్రిస్మస్ మనం చేయాలి. ఆమేన్. దేశం అర్ధరాత్రిలో ఉంది, దేశం చీకటిలో ఉంది, దేశానికి నాయకుడు లేడు, దేశం చెడిపోతుంది. ఈ దేశంలో వెలుగు కలగాలి అంటే, దేశం వెలుగును చూడాలి అంటే, చీకటి పోవాలి అంటే, రక్షకుడు పుట్టన్న వార్త తెలియాలి అంటే కొందరు కావాలి, కొందరు లేవాలి. దేవుని కొరకే సర్వాన్ని పరిత్యాగం చేసి కుటుంబాలు మానుకునే కొందరు. ఆమె చెప్పండి ఒకసారి.
గృహాలను మానుకున్న కొందరు, నిద్ర మానుకున్న కొందరు, సుఖాలు మానుకున్న కొందరు, మనుషులందరినీ మానుకున్న కొందరు, దేవుని కొరకై పొలమనే కాపాడుకుందాం అన్నటువంటి దీక్ష పొందిన కొందరు ఈ రాత్రి కావాలి. ఆత్మ సంబంధమైన క్రిస్మస్ అంటే ఒకటి పొలములో ఉండే క్రిస్మస్ పిల్లారా. అర్ధరాత్రి మనం ఉన్నాం, చీకటి రోజుల్లో మనం ఉన్నాం, శ్రమ దినాల్లో మనం ఉన్నాం. ఈ దినాలలో దేవుని కొరకు పొలములో నిలిచేవారు కావాలి, పొలములో ఉండేవారు కావాలి. అంటాడు దావీదు, ఉరియా ఇన్ని రోజులు యుద్ధంలో నీవు ఉన్నావు, నీ భార్యతో సుఖించు, నువ్వు సరదాగా ఉండు, నీ భార్యను కలువు, వెళ్ళి దర్శించు, ఇంతకాలం యుద్ధానికి వెళ్ళావు కదని చెప్పేసి దావీదు ఉరియాను బత్షెబ దగ్గరికి వెళ్ళమంటే దావీదు నిద్రపోయాడు. తెల్లవారులే చూస్తే ఉరియా రాజనగర్లోని కింద భాగంలో నిద్రపోతున్నాడు. లేచాడు, ఈ వార్త దావీదు తెలిసింది. అన్నాడు దావీదు, ఉరియా నువ్వెందుకు వెళ్ళలేదు? బత్షెబ అందకైతే నీ కుటుంబం ఉన్నది, ఆమెను చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది, నువ్వు సెలవు మీద వచ్చావు, నువ్వు చక్కగా ఇంటికి వెళ్ళి నిద్రపోకుండా ఈ రాజనగర్లో కింద భాగంలో ఎందుకు నిద్రపోయావు ఉరియా అని అడిగితే అంటాడు ఉరియా, రాజా నా దేవుని మందసం పట్టబడింది, నా సైన్యాధికారి యుద్ధ భూమిలో ఉన్నాడు, నా ప్రజలు రణరంగంలో ఉన్నారు, నా దేశమంతా రణఘోషలో ఉంటే నేను నా భార్యతో సుఖించే సమయం ఇదా అని అన్నాడు. ఈ రాత్రి పొలాన్ని కాపాడేవారు కావాలి, పొలాన్ని చూసేవారు కావాలి, కొందరు లేవాలి. ఏసన్న గారు లాంటి వారు, పిఎం శ్యామలయ్య గారు లాంటి వారు, పరంజ్యోతి గారు లాంటి వారు, అభిషక్తులు, ఆత్మ పూర్ణులు ఈ ప్రాంతాలను కదిలించే కొందరు కాపరులు కావాలి. పొలాన్నే కాపలా కాసేవారు, పొలాన్నే చూసుకునేవారు, పంట బాగా పండాలి అని ఆ విత్తనాలు కొద్దిగైన వాటిని పట్టుకొని విత్తేవారు, పంట కోసే పనివారు దేవునికి కావాలి. అప్పుడే క్రీస్తు శక్తి, క్రీస్తు సత్యం లోకమంతటా ప్రకటించబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోహాను సువార్తలో పిల్లారా, యోహాను సువార్త 4వ అధ్యాయంలో, యోహాను సువార్త 4వ అధ్యాయంలో 35వ వచనం అండి. తొందరగా మనం ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 4:35. ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి, డిస్ట్రిబ్యూషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా 4 మాసాలు అవుతుంది కాబట్టి కోతకాలం వస్తుంది అని మీరు చెబుతున్నారు కదా. ఇదిగో కన్నులెత్తి పొలాలను చూడండి, గట్టిగా ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడండి, అవి ఇప్పుడే తెల్లబారిపోయినాయి, కోతకు వచ్చాయి. హల్లెలూయా. 4 మాసాలు కాదు, డిసెంబరే కాదు, ఈ నెలంతే కాదు, జాన్యువరిలో పండగలే కాదు, మార్చి ఏప్రిల్లో దినాలే కాదు, ఇదిగో మీ కళ్ళ పైకి చూడండి, కోత విస్తారముగా ఉన్నది, అది తెల్లబారి ఉన్నది, కోతకు ఏపుగా వచ్చింది, పంట పండే సమయం వచ్చింది. మీ కొడవళ్ళు తీయండి, మీ కంకులను వాటిని తీయండి, ఆ పంటను కొయ్యండి, పనులు కట్టండి అని ప్రభు వారి శిష్యులకు ఉద్బోధ చేస్తున్నాడు. ఈ రాత్రి మనందరము కూడా పొలములోనికి వద్దాం. హల్లెలూయా. పొలములోనికి వద్దాం. నశించిపోతున్న 150 కోట్ల మంది ఉన్న ఇంత పెద్ద దేశాన్ని ప్రభువు కొరకు పండించాలి అంటే, ఆత్మల పంటను చూడాలి అంటే, ఆత్మల సరం అనుభవించాలంటే మనందరమును ఈ పొలములో విత్తనాలని కన్నీటితో విత్తువారము కావాలి, జల్లేవారం కావాలి, దున్నేవారం కావాలి, రాళ్ళను ఏరేవారం కావాలి, భూమంతా కూడా సారవంతంగా మనం చేసేవారం కావాలి. మనమే వ్యవసాయ భూముల్లో కష్టించి పనిచేసే దేవుని ఎద్దులం కావాలి, అన కాడి మోసే ఎద్దులం మనం కావాలి. ఈ రాత్రి పొలాలు ఎండిపోతున్నాయి, పొలంలో పచ్చదనం లేదు, అన్నీ ఉన్నాయి, వాక్యం అనటం లేదు, అన్నీ ఉన్నాయి, వాక్యానికి చోటు లేదు. ఈ రాత్రి మరలా పొలములు పచ్చగా ఉండాలి అంటే, అర్ధరాత్రి వెలుగు రాత్రి కావాలి అంటే, చీకటి రాత్రి వెలుగు సంబంధంగా మారాలి అంటే మనందరమును పొలములోనికి రావాలి. ఆమేన్ చెప్దాం ఒకసారి. నాకు ఆ బాధ్యత ఉందండి, నాకు ఈ పని ఉందండి కాకుండా మనందరము రావాలి. ఈ కడవరి కాలములో మనందరం వచ్చి పొలములోని నిలబడితేనే ఆ పొలాన్ని మనం కాపాడుకుంటాం. ఎందుకంటే పొలములోనికి మిడతలు, గొంగలి పురుగులు, పసర పురుగులు,
చెడుపురుగులు రెడీగా పంట తినేయడానికి ఉన్నాయి. ఆ తినేయకుండా ఆ పశువులను లేక ఆ యొక్క క్రిములను మనం సంహరించాలి అంటే మనందరము కూడా ఆ పొలాన్ని కాపలా కాయాలి. హల్లెలూయా. ఒకటవదిగా కొందరే ఈ రాత్రి కొందరే చరిత్ర తిరగ రాస్తారు, కొందరే ప్రభువుని కనపరుస్తారు, కొందరే క్రీస్తు సత్యాన్ని మోసుకెళ్తారు. ఆ కొందరిలో ఈ రాత్రి మనం ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. కొందరి క్రిస్మస్ అనేది కాదు, ఇది అందరికీ శుభవార్త. కానీ కొందరే క్రీస్తును చూపించారు. అందరూ పండగ చేశారు, అందరికీ అందించబడింది, కానీ కొందరే నిలబడ్డారు. నువ్వు నిలబడతావా? ఆమేన్. పొలంలో నిలబడతావా? దేవుని నియమంలో నిలబడతావా? బయట కాదు, నువ్వు పొలములోనికి రావాలని ప్రభువు కోరుతున్నాడు. ఒకటి, పొలములో ఉండగా ఆ అర్ధరాత్రి వెలుగు రాత్రిగా మార్చబడింది, ఆ చీకటి రాత్రి మహిమరాత్రిగా మార్చబడింది. దేశమంతా దేవుని మహిమ మరలా దిగి రావాలి. మన పూర్వ దినాలు మరలా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మునుపటి మందిర మహిమను ఈ ఆఖరి కాలపు సంఘ మహిమ మించిపోయే సేవ మనం చేయాలి అంటే యజ్రాలు లేవాలి, నెహెమ్యాలు లేవాలి, ఆమోసులు కావాలి, జెరుబ్బాబెలు కావాలి, హగ్గయిలు పుట్టాలి. అప్పుడే దేశం మారిపోద్ది ప్రజలారా. ఆమేన్. అద్భుతాలు ప్రభు జరిగిస్తాడు. ఒకటి, పొలములో నిలిచారు, నిజమైన ఆత్మ క్రిస్మస్ని చూపించారు. అలా మనం ముందుకెళ్దాం ప్రియులారా, ముందుకెళ్దాం. రెండవదిగా లూకా సువార్త 2వ అధ్యాయంలో వచనం 8 అండి. లూకా 2:8. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉన్నారు, రాత్రి వేళ తమ మందను వారు కాచుకుంటున్నారు. ఆమె చెప్పండి ఒకసారి, మాకు గట్టిగా. అసలు అందరూ చప్పటి కొట్టండి సార్, చూద్దాం ఒకసారి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. స్వరమెత్తి చప్పటి కొడదాం ఒకసారి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఆమేన్. పొలములో నిలిచిన క్రిస్మస్ రాత్రి నియమాల్లో ఉందాం, నిబంధనలో ఉందాం, సత్యములో ఉందాం, లోకాన్ని మానుకుందాం, ఐగుప్తుని విడిచిపెడదాం, ప్రభు కొరకు జీవిద్దాం. ఒకటి. రెండవదిగా వాక్యం రాయబడింది, రాత్రి వేళ పొలములో కొందరు గొర్రెల కాపర్లు ఉండి తమ మందను వారు కాచుకుంటున్నారు. ఆమేన్. తమ మందను వారు కాచుకుంటున్నారు. యేసు పుట్టాడన్న వార్త నెల్లెమర్ల పెంతుకో సంఘంలోనే ఉండిపోకూడదు. ఈ మహాశుభవార్త ఈ ప్రాంతాలకి ప్రాగిపోవాలి అంటే ఒకటి, పొలములో నిలిచేవారు కావాలి. రెండు, మందను కాచేవారు కావాలి, మందను కాపాడేవారు కావాలి, మందను రక్షించుకునేవారు కావాలి. మందను అనుక్షణం కన్ను పాపక మిన్నగా, అనుక్షణం మన ప్రాణం కంటే మిన్నగా కాపాడుకునేవారు కావాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, దెబ్బలు తిన్నాడు, యేసుక్రీస్తు కన్నా ఎక్కువ బాధలు పడ్డాడు, వాడ పగిలిపోయింది, నీటిలో మునిగిపోయాడు, కపట సహోదరులతో ఇబ్బందులు పడ్డాడు, అనేక రకాల హింసల్లో దిగబరుత్వంతో చలిలో తిరిగాడు, కొట్టబడ్డాడు, ఏడవబడ్డాడు, చీకొట్టబడ్డాడు. అయితే ఇన్ని బాధలుంటే పౌలు గారు ఈ బాధలన్నింటిలో మీకు ఏ బాధ ఎక్కువ బాధ ఇచ్చిందంటే పౌలు అంటాడు, పౌలు అంటాడు ఒక మంచి మాట, ఇవన్నీ కాదు, కొట్టబడినా తిట్టబడినా పాము పొడిచిన నన్ను రాళ్ళతో కొట్టినా లేదు, కానీ సంఘములను గూర్చిన భారం నాకు కలుగుచున్నది, సంఘములను గూర్చిన భారం కలుగుతున్నది. మంద కొరకై రాత్రెంబగలు నేను ప్రసవ వేదన పడుతున్నాను. గలతీ సంఘమా, క్రీస్తు రూపం మీలో మరలా కలగాలి అని నాకు ప్రసవ నొప్పులు వస్తున్నాయని పౌలు గారు ఏడ్చాడు. ఈ రాత్రి నా ప్రభు అంటున్నాడు, మా పొలములో ఉండేవారు కాదు, మందను కాచే కొందరు ఉంటే వారి ద్వారా ఆయన లోకంలో అద్భుతాలు చేయబోతున్నాడు. మందను కాచేవారు కావాలి, మందను కాపాడేవారు కావాలి. దేవుని వాక్యములో, అపోస్తలుల బోధలో, ప్రార్థనా జీవితంలో ఏ కాపరైతే, ఏ సంఘమైతే, ఏ సహవాసమైతే కట్టబడుతుందో ఆ సహవాసాన్ని ఎవరు ముట్టలేరు, తాకలేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాత్రికాల మందను కాచే కొందరు కావాలి. అప్పుడే అర్ధరాత్రి వెలుగు రాత్రిగా దేవుడు మార్చబోతున్నాడు. చీకటి రాత్రి పూర్తిగా మహిమరాత్రిగా దేవుడు మార్చబోతున్నాడు. జరగాలి అంటే పొలములోనికి వచ్చి నిలబడాలి. రెండు, మనందరము మన మందను మనం కాసేవారం కావాలి.
కాయువారు కావాలి. ఎందుకు కాయాలి అంటే తోడేళ్ళు వస్తాయట, ఇంకమ్మా తోడేళ్ళు, ఇంకా గుంట నక్కలు వస్తాయట, ఇంకా ద్రాక్ష తోటను చెడిపే అడవి పందులు ఉన్నాయట, కీర్తనలో అడవి పందులు ఉన్నాయట. ఇవన్నీ వచ్చి గుంట నక్కలు ఉన్నాయట, దుర్బోధలు ఉన్నాయి, అబద్ధ బోధలు ఉన్నాయి. సంఘాన్ని వారు విభిన్న బోధలతో పాడు చేయకుండా మనం ఈ రాత్రి సత్యవాక్య సందర్శనంతో కాసేవారము కావాలి. మనము కాయాలి అంటే కనాలి, రెండు కాయాలి. ప్రభు చేంత వరకు వారిని ప్రభు కొరకు నిలబెట్టాలి. వాక్యం మాట్లాడుతుంది, మందను వారు కాస్తున్నారు. ఆమేన్, గట్టిగా ఆమేన్. మందన వారు కాస్తున్నారు. చూడండి ఒకసారి సమూయేలు మొదటి గ్రంథంలో, సమూయేలు మొదటి పుస్తకం 17వ అధ్యాయంలో, ఆ స్టేజ్ మీద చదువుతారండి, నాకు కనబడుతుంది ఇక్కడ ఉన్న. సమూయేలు మొదటి పుస్తకం 17వ అధ్యాయంలో 34వ వచనం 35వ వచనం అండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో 34, 35. ఏమండి ఒకసారి ఇక్కడ చదువుతాను నేను. అందుకు దావీదు సౌలుతో ఇలా చెప్పినాడు, నీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెల కాయుచుండనప్పుడు సింహము ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట్లో నుంచి ఆ గొర్రె పిల్లను విడిపించి తిని, హల్లెలూయా, దేశమును విడిపించేవారు కావాలి. సింహాల నోటలో నుండి, ఎలుగుబంటి నోటలో నుండి ఈ ప్రజలను, ప్రాంతాన్ని కాపాడి, యుద్ధమాడి, గడ్డం పట్టుకొని కొట్టి, రక్తం మనకు కారిన, దెబ్బలు మనం తినిన, పస్తులు మనం పడిన, నిందలు మనం పడిన, ఎవడైతే గొర్రె పిల్లను కాపాడుతాడో ఆ వ్యక్తిని దేవుడు రాజుగా చేసి వాడుకోబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు సత్యం లోకానికి వచ్చే ముందు, మరియా ఆ మాటలు నెమరు వేసుకునే ముందు, లోకమంతా యేసు మాటలు వినే ముందు, మొట్టమొదటిగా పొలములో నిలిచిన కొందరు, రెండవదిగా మందను కాసే కొందరు మందను కాస్తున్నారు. ఎందుకంటే ఎలుగుబంటి వస్తుంది, సింహం వస్తుంది, తోడేలు వస్తుంది, వృషభాలు వస్తున్నాయి, అడవి పంది వస్తుంది, గుంట నక్కలు వస్తున్నాయి. వీటన్నిటి బారిలో నుండి ఈ రాత్రి మనమే రేయనక పగలనక గస్తీ కాచి మన మందను కాపాడాలి. అదే క్రిస్మస్. మన మందను విడిపించాలి. క్రిస్మస్ అంటే మనం విడిపించడానికి ప్రయత్నం చేయాలి. మనము యుద్ధాలు చేయాలి, పోరాటాలు చేయాలి. శత్రువును మనం ఓడించే శక్తిని, అభిషేకం మనం పొందుకోవాలి. ఏ చేతి సహాయం లేకుండా మనం అభిషేకం మీద ఆధారపడే వారమైతే దేవుడు తప్పకుండా నీ శ్రమలలో, నీ కష్టాలు విజయం ఇచ్చి నిన్ను కూడా కాసేవాడుగా, కాయవాడుగా ప్రభు చేయబోతున్నాడు. ఎవడైతే మందను కాస్తాడో, ప్రజలను కాస్తాడో, తప్పు తోవకు పోకుండా ఎవడైతే నివారించి నిలువరిస్తాడో, అలాంటి ఒక్కడి ద్వారా నా ప్రభువు లోకాన్ని దర్శించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొందరే, చాలా మంది ఉన్నారు, ఇంట్లో ఉన్నారు, నిద్రలో ఉన్నారు, మంచిగా వారు జీవితం సాగించుకుంటున్నారు, తెల్లవారితే పకట కలలు కంటున్నారు, రేపైతే పనులు పెట్టుకున్నారు. కానీ కొందరు మాత్రం, ఏ ఫ్యూ గ్రూప్ ఆఫ్ షెపర్డ్స్, కొంతమంది మాత్రమే ఆ రోజున ఆ దేశంలో, నిరీక్షణ లేని ఆ దేశంలో, వెలుగులేని ఆ దేశంలో కొందరే పొలములోనికి వచ్చి అర్ధరాత్రి వేళ ఉన్నారు. రెండు, వారు నిద్రబోతులు కారు, వారు తిండిబోతులు గారు, వారు తిరుగుబోతులు గారు, వారు వదరబోతులు గారు. వారు ఎవరు అంటే మందను నిద్రపోకుండా కాసేవారు. ఈ రాత్రి నెల్లమర్ల ప్రాంతాలను, గొర్రెల మండలాలను కాపలా కాసే కావలి వారు దేవుని కావాలి. రేయనక పగలనక ప్రాతకాలమే ఆయన పాదాలు పట్టుకొని నదీ ప్రవాహం వలె కన్నీరు కార్చి దేవుని కొరకే దేశాలను గెలిచే ఇర్మియాలు లేవాలి, ఇర్మియాలు కావాలి. అప్పుడే అద్భుతాలు ప్రభువు చేస్తాడు. ఒకటి, పొలములో ఉంటున్నప్పుడు ఆత్మ సంబంధమైన క్రిస్మస్ బయటకు వచ్చింది. రెండు, మందను కాయుచున్న వారి ద్వారా క్రీస్తు సత్యం బయటకు వచ్చింది. అలా మనం ముందుకు వెళ్దాం పిల్లారా. ఒక పావు గంటలో నేను ముగిస్తాను. అలా మనం ముందుకు వెళ్దాం. లోకాసు వార్త 2వ అధ్యాయంలో వచనం 9, 2:9 అండి. ప్రభువు దూత వారి దగ్గరికి వచ్చినాడు,
నిలిచినాడు. ప్రభువు యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు. అయితే ఆ దూత అంటున్నాడు, భయపడద్దు, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానాన్ని నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువు అయిన క్రీస్తు. గట్టిగా గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. క్రీస్తు యొక్క జనన వార్త, క్రీస్తు పుట్టుక వార్త ఎక్కడో మారుమూల ప్రాంతంలో ప్రభువు పశువుల తొట్లో పెట్టబడితే ఆ సత్యం కొంతమంది పొలములో ఉన్నారు, కొంతమంది ఆ రాత్రి కాలం మందు పొలంలోనే కాకుండా మందును కాశారు. మూడవదిగా వారు మందును కాస్తుంటే దేవుని దూత వారి మధ్యకు వచ్చాడు, వారితో మాట్లాడుతున్నాడు, వారికి వర్తమానం ఇచ్చాడు, వారికి ఆనవాళ్ళు చెప్పాడు, వారిని ధైర్యపరిచాడు. వారి చుట్టూ మహిమ ప్రకాశించింది. మూడవదిగా ప్రత్యక్షత కావాలి. ఒకటి పొలములో ఉండాలి, ఆమేన్. రెండు మందను కాయాలి. మూడు ఈ క్రిస్మస్ లో ప్రత్యక్షత కావాలి. క్రైస్తవ సంఘం ప్రత్యక్షతను పోగొట్టుకుంది. ఏలీ దినాలలో యెహోవా వాక్కు ప్రత్యక్షం కావడం అరుదు అని బైబిల్ చెప్తుంది. అలాంటప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడి దీపం ఆరిపోక మునుపు అని పిలిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి ప్రత్యక్షత లేదు, ఈ రాత్రి రెవల్యూషన్ లేదు. పద్మస్ దీపంలో ప్రభు యోహానికి ప్రత్యక్షమయ్యాడు, మోరియా కొండ మీద అబ్రహాం ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షలు మనం పోగొట్టుకుంటున్నాం. ఈ కడవరి కాలపు సంఘములో, ఈ క్రిస్మస్ వేడుకలో మనందరికి మరలా మహాదేవుని మహిమ ప్రత్యక్షత కలగాలి. అప్పుడే చీకటి పోతుంది. మనం ఎన్ని క్యాండిల్స్ వేసినా, లైట్లు పెట్టినా, మనం సరదాగా ఉన్నా, కొత్త బట్టలు వేసుకున్నా, వేడుక చేసినా వెలుగు రాదు. మహిమ రావాలి అంటే మనందరము ప్రత్యక్షత చూడాలి. 400 ఏళ్ళు అవుతుందండి అప్పటికి. 400 ఏండ్ల నుండి దేవుని వాక్కు లేదు. అది చీకటి యుగమైన డార్క్ పీరియడ్ అని బైబిల్ రాయబడింది. మలాకి నుండి మత్తయి సువార్తకి 400 ఏండ్ల గ్యాప్. ఈ 400 ఏండ్లలో దేవుడు మాట్లాడడం మానేశాడు. దేవుడు విసుగుపోయాడు. ఇక నాకు వీళ్ళు వద్దు అనుకున్నాడు దేవుడు. 400 ఏండ్ల తర్వాత మరలా మహిమ దిగి వచ్చింది. ఈ రాత్రి మహిమ రావాలి, మహిమ రావాలి. గట్టిగా హల్లెలూయా చెప్దాం ఒకసారి. శక్తి రావాలి, ప్రభావం రావాలి, అభిషేకం రావాలి, దేవుని కార్యం జరగాలి. క్రిస్మస్ అంటే మహిమతో కూడిన సందర్భంగా మార్చబడాలి. మహిమ ఏది? ఆదాం పోగొట్టుకున్నాడు ఏదేను తోటలో, చెట్ల చాట్లో దాక్కున్నాడు, భయపడి రాలేకపోతున్నాడు. ఈ రాత్రి దాక్కున్నావా? ఈ రాత్రి మూలన ఉన్నావా? ఈ రాత్రి ఎక్కడో కూర్చుండిపోయావా? బిడ్డా, నా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. మరల నీవు మహిమను చూడాలి, ప్రత్యక్షతను చూడాలి, దర్శనాలు చూడాలి. ఆ రోజుల్లో మన ప్రార్థనా జీవితాలు మనం ధ్యానం చేస్తే, మన ప్రారంభ ఆత్మీయ రోజుల్లో ఎన్నో దర్శనాలు మనం చూసేవారం, ఎన్నో ప్రత్యక్షతలు మనకు వచ్చేవి. మనం ప్రార్థిస్తే దయ్యాలు పోయేవి, మనం భాషలు మాట్లాడితే అద్భుతాలు జరిగేవి. ఆ కార్యాలు నేడు ఏమైపోయాయి? ఆ గొప్ప కార్యాలు ఎందుకు నిలిచిపోయాయి? ఈ రాత్రి మరలా అవి జరగాలి అంటే మనందరము ప్రత్యక్షతను చూడాలి, మహిమను చూడాలి. షెకైనా మహిమ మనలో ఆవరించాలి. తాబోరు కొండ మీద మేఘం ఒకటి వచ్చినట్లుగా మేఘాల మరలా రావాలి. ఏలియా కాలములో ఆ యొక్క మేఘం ఎక్కడైతే వచ్చి వర్షం కురిపించిందో అలాంటి వర్షం ఇచ్చే మేఘాలు రావాలి. అవి రావాలి అంటే దేవుణ్ణి ముఖిగా చూసే భక్తులు లేవాలి, భక్తులు ఉత్పన్నం కావాలి, మనలో నుంచే పుట్టుకు రావాలి. నేటి తరం అంతా దేవుని మనలో కలుసుకోవాలి. ఉద్యమం అంటే, ఉత్సవం అంటే, సందడి అంటే కేకలో, అరుపులో, ఆడంబరమో కాదు. మనందరం మరలా తిరిగి దేవుణ్ణి చూడాలి, ప్రభువు స్వరం వినాలి. మనందరము కూడా దేవుని దూత ప్రతిష్ఠ పొందుకోవాలి. ఒకటవదిగా పొలములో నిలబడ్డారు, ఆమేన్. 2 మందను కాస్తున్నారు నిద్ర మానుకొని. 3 వాక్యం రాయబడింది, వారు ప్రత్యక్షతను పొందుకున్నారు.
మహిమ ఆవరణ అభిషేకాన్ని వారు అనుభవిస్తున్నారు. వారు ఒక స్పర్శ వస్తుంది, అదంతా మహిమ వచ్చింది, చీకటి బయటికి పోయింది. ఈ రాత్రి నెల్లిమర్ల, గొర్రెల, విజయనగరం, మన రాష్ట్రంలో పట్టుబడిన ప్రతి చీకటి శక్తులు మన ప్రాంతాలు విడిచిపోవాలి. చీకటంతా పోయి ఆయన వెలుగు మన మీద ఉదయించాలి. మరణాంతకంలో ఉన్నవారు మరలా జీవాన్ని చూసే రోజులు రావాలి. హల్లెలూయా. ఈ ఆరంభం, ఈ యొక్క కూడిక వేడుక ఇక్కడ తాగిపోకుండా ఆయన వచ్చే వరకు మనలో మండించబడాలి. యేసయ్య పుట్టాడు, మనం పుట్టినరోజు చేస్తున్నాం. ఆయన వచ్చాడు, జీవించాడు, ప్రాణం పెట్టాడు, పునరుత్థానుడయ్యాడు. ఇక చేయాల్సింది ఆయన ఆగమనం ఉంది, ఆయన రాకడ ఉంది. సిద్ధపడదాం పిల్లారా. ఏ జామో ఇక్కడ ఆయన రాబోతున్నాడు. ఆత్మ సంబంధం క్రిస్మస్ ఏంటంటే పొలములో ఉండాలి, మందను కాయాలి, 3 ప్రత్యక్షను చూడాలి. ఆఖరి మాటతో నేను ముగిస్తాను. ప్రత్యక్ష చూడాలంటే ఆ హెబ్రీ పత్రిక 9:26లో ఉంది, ఆ పాప నివారణ కొరకు. ఆమేన్, హల్లెలూయా. మేకల యొక్కయు కోళ్ళ యొక్కయు రక్తము కాక, గొర్రెల రక్తము కాక, పాప నివారణ కొరకు యుగముల సమాప్తి యందు దేవుడే పాప నివారణ కొరకై యేసు క్రీస్తుగా సశరీరుడిగా ప్రత్యక్షమైన వాక్యం మాట్లాడుతుంది. హల్లెలూయా. ఆయన వాక్యధారిగా ప్రత్యక్షమయ్యాడు, సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఈనాటి సమాజానికి ప్రత్యక్షత కావాలి, ముఖ దర్శనం కావాలి, వేకువ కళలు కావాలి, కళలు కనేవారు లేవాలి. ఆమేన్. ఏ షేపులో భవిష్యత్తుని గూర్చి కళలు కనేవారు కావాలి, ఆ కళని సాకారం చేసుకునేవారు కూడా కావాలి. కళలు 100 కంటే లాభం లేదు, కన్న కళ సాకారం అవ్వాలి, కన్న కళ సార్థకం అవ్వాలి, వచ్చిన దర్శనం నెరవేర్పు చేయబడాలి. అంటే మనందరం మరొకసారి పొలములు మందను కాస్తుండగా మహిమ అనుభవాలు పొందుకుందాం, ప్రత్యక్షతను చూద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆఖరి మాట లోకాసు వార్తలో, ఆఖరి మాట లోకాసు వార్త 2వ అధ్యాయములో వచనం 15 అండి. లోకాసు వార్త 2 వచనం 15. ఆ దూతలు తమ దగ్గర నుండి పరలోకానికి వెళ్ళిపోయినారు. గొర్రెల కాపర్లు ఈ కార్యాన్ని ప్రభు మనకు తెలియజేశాడని, మనం బెత్లెహేము వరకు వెళదాం రండి అని వెంటనే చూద్దాం రండి అని చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపుని తొట్లు పండుకున్న శిశువును చూచి, వారు ఆ శిశువును చూడగానే చెప్పబడిన మాటలు వారు ప్రచురపరిచినారు. వచనం 18లో ఉంది, గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులు విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. 1 పొలములో ఉండాలి, 2 మందను కాయాలి, 3 ప్రత్యక్షత పొందాలి, 4 ఈ సత్యాన్ని లోకమంతటా మనమే ప్రచురపరచాలి. ప్రకటించేది క్రిస్మస్, గుండెలో దాచుకునేది, కొత్తగా మన జీవితాల్లో మన కుటుంబాలతో ఆనందించేది కాదు. మనం పొందుకున్న ఈ సత్యం, మనం అనుభవించినటువంటి ఈ ఆనందం మన కలిగిన ప్రాంతాల్లో, గ్రామాల్లో, ఊరు వాడ మనం ప్రకటించే వారము కావాలి. వాళ్ళ సహవాసం నాకు తెలుసు, వీక్లీ వన్స్ వారు ప్రార్థన చేస్తారు. అలాగే వీక్లీ వన్స్ ఈ ప్రార్థన సహవాసం వాళ్ళు పక్క గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తారు. నేను స్టేటస్ చూస్తాను, అప్డేట్స్ చూస్తాను. పాస్టర్ గారులు అందరూ కూడా, ఇక్కడ ఉన్న సేవకులందరూ కలిసి వారానికి ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తారు. ఎందుకంటే వారు పొందుకున్న ఆనందం గ్రామాలందరికీ కలగాలని ప్రకటిస్తారు. ఈ రాత్రి పిల్లరా, 4వదిగా మనం ప్రచురపరచు వారం కావాలి. ఇంట్లోకి వెళ్ళిపోదాం, మనకెందుకులే, చూసాం, దర్శించుకున్నాం, దూత మాట విన్నాం అని అనుకోలేదు. వచ్చిన వాళ్ళు కొద్దిమంది అయినా, ఆ కాపర్లు కొంతమంది అయినా గొడవలు ఆడుకోకుండా అందరూ కలిసి వారు మరలా బెత్లెహేము నుండి ఇంటికి వెళ్ళేంత వరకు ఎన్ని గ్రామాలు ఉన్నాయో, ఎన్ని ప్రాంతాలు ఉన్నాయో, ఎంతమంది కనబడ్డారో అందరికీ వారు యేసు పుట్టు కోసం వారు ప్రకటించినారు. హల్లెలూయా. ఈ ప్రచురణ, ఈ ప్రకటన, ఈ స్వార్థ బోర ఎక్కడ తాగిపోకూడదు. నీవు నేను వెళ్ళి మన జీవిత కాలం ఆఖరి శ్వాస వరకు యేసే రక్షకుడని లోకానికి ప్రకటిద్దాం పిల్లారా, లోకానికి చాటి చెబుదాం పిల్లారా. వారు ప్రచురపరిచిన వెంటనే అద్భుతాలు దేవుడు చేశాడు. వెంటనే మరియమ్మ మాటలు భద్రం చేసుకుంది, తల పోసుకుంది. విన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. యేసు కోసం వారు తెలుసుకున్నారు. రాత్రి మనము చెబితేనే లోకం యేసు కోసం తెలుసుకుంటుంది.
మనం కూర్చుంటే వారు తెలుసుకోరు. మరలా మనం వెళ్ళాలి. ఆమేన్. బెత్లెహేములోనే ఉండిపోవద్దు, శిశువు దగ్గరే ఉండిపోవద్దు, అక్కడే ఆగిపోవద్దు. మనం మరలా లేచి వెళ్ళి చూచిన వాటిని, కన్న వాటిని, విన్న వాటిని మరలా మనం వెళ్ళి లోకానికి ప్రకటిద్దాం. ఆమేన్. రోమాపత్రికలో 10వ అధ్యాయంలో పిల్లారా, రోమాపత్రిక 10వ అధ్యాయంలో వచనం 14 ప్రాముఖ్యమైన మాట రాయబడింది. రోమాపత్రిక 10 వచనం 14 అండి. రోమాపత్రిక 10వ అధ్యాయములో వచనం 14. ఏంటి ఎక్కడెక్కడ వినపడు, చదవండి ఫస్ట్. వారు విశ్వసించని వానికి ఎట్లు ప్రార్థన చేస్తారు? వినని వారిని ఎట్లు విశ్వసిస్తారు? ప్రకటించేవాడు లేకపోతే వారు ఎలా వింటారు? ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించేవారు కావాలి, ప్రకటించేవారు కావాలి, పంపేవారు కావాలి. అప్పుడే విశ్వసించే వారి మీదకు లేస్తారు, సంఘాలు కట్టబడతాయి. పిల్లారా, అపోస్తుల కార్య గ్రంథ చరిత్ర పునరావృతం కావాలి అంటే ఈ రాత్రి ప్రకటించేవారు లేవాలి. నాకెందుకులే, నా పని చేసుకుంటాను, నా కొడుకు, నా కూతురు, నా ఉద్యోగం, నా వ్యవసాయం, నా వ్యాపకం, నా జీవితం, నా సంసారం మనం ఉండిపోతే క్రీస్తు పుట్టుక తెలియదు. రక్షకుడు పుట్టన్న వార్త తెలియాలి అంటే, నువ్వు విన్న సత్యం తెలియాలి అంటే నీవు నేను ఊరు వాడ వెళ్ళి ఈ మహాసత్యాన్ని ప్రకటించబద్దులం కావాలి. ఆమె చెప్తాం సార్. ఆమేన్. యేసే రక్షకుడని, యేసే శరణమని, ఆయన తప్ప లోకానికి గతి లేదన్న సత్యాన్ని మనమే నొక్కి ఒక్కానించాలి. ప్రాణం తీస్తామన్నా, రాళ్లతో కొడతామన్నా, మనల్ని బెదిరించిన, బెత్తాలు చూపించిన, రక్తాల కారణం కొట్టి మనల్ని చెరసాలలో వేసిన, బండలతో బిగించిన పౌలు, శీల వలె, పేతురు వలె, స్టెఫను వలె, యాకోబు వలె మన ప్రాణమైనా పెడదాం. ఈ సత్యాన్ని బ్రతికిద్దాం. దేని ప్రజలారా, సత్యం మనం బ్రతికిద్దాం. సత్యం బ్రతికించబడాలి. ఈ రాత్రి కాలం ముందు సంఘమా, మనందరము కూడా పొలములో నిలబడదాం. ఆమేన్. ఇక్కడ పొలం పాడయ్యింది. జల్దరు చెట్లు, ద్రాక్ష చెట్లు, ఈత చెట్లు, అంజూరపు చెట్లు పాడైపోయాయి. దేశం బీడైపోయింది. పొలంలోనికి మరలా మనం వచ్చి నిలబడదాం. ఆమేన్. వెన్నులు తొంచకుండా, పంట పాడవకుండా మనం కాపాడుదాం. 2, మందను ఎత్తుకొని పోకుండా సింహాలని, ఇలికి మట్టిని తరిమి కొడదాం. 3, మహాదేవుని మహిమను మనం చూద్దాం. పిల్లారా, హల్లెలూయా. ఇదో కొత్త బట్టలు సరదయే కాదు, మహాదేవుని మహిమను మనం చూడాలి. హల్లెలూయా. ఇద్దాం ఒకసారి. ప్రత్యక్ష మనం చూడాలి, ముఖ దర్శనం మనం చేసుకోవాలి. ఆనాడు అరణ్యములో యోహాను యొద్దకు దేవుని ఒక మేరగా వచ్చిందో మళ్ళీ మనం ప్రత్యక్షత పొందాలి. ఆఖరిదిగా మనం ప్రచురపరచాలి. ఏం చేయాలి చెప్పండి? మనం ప్రచురపరచాలి. ఈ సత్యం అందరికీ తెలియజేయాలి. మన ప్రాణాలే పోని ఈ సత్యం ప్రకటిద్దాం. అందరు కళ్ళు మూసుకుందాం. ఒక 2 నిమిషాలు అందరం కళ్ళు మూసుకుందాం. మిగిలిన సమయం వారు కమిటీ వారు తీసుకుంటారు. అందరు కళ్ళు మూసుకుందాం. ఎవరు అటు ఇటు లేవద్దు. దయచేసి తిరగొద్దు, అలా కూర్చుందాం, మోకరిద్దాం. పిల్లారా, ఒక చిన్న సమర్పణ మనం ప్రభుతో చేసుకుందాం. యేసు పుట్టాడు అన్న సత్యం, పశువుల తొట్టెలో పొరండి పెట్టబడ్డాడు అన్న వార్త, విద్య లేని, పాండిత్యము లేని, నాగరికత లేని, అసమానతల్లో మగ్గిపోయి గొర్రెలు కాచుకుంటున్నటువంటి, అజ్ఞానులుగా ఉన్నటువంటి కొంతమంది పొలములోనికి వెళ్ళారు. ఊరిలో ఉన్న వారిని ప్రభు వాడుకోలేదు, ఇంటిలో ఉన్నవారిని ఆయన వాడుకోలేదు, పొలములో ఉన్నవారిని ఆయన వాడుకున్నాడు. క్రిస్మస్ అంటే నువ్వు పొలంలో నిలబడాలి. క్రిస్మస్ అంటే మందను నువ్వు కాయాలి, మందను కాపాడాలి. ఒక ఊరియావు నీవు కావాలి, ఒక ఆశా ఎలువు కావాలి. ప్రభు కొరకు నువ్వు పరిగెత్తాలి. క్రిస్మస్ అంటే మహాదేవుని ప్రత్యక్షత మనం పొందాలి. బిడ్డ, మహిమ పోయింది, ప్రభావం పోయింది, ఈ కాబోదు, మందసం పట్టబడింది, వాక్యం లేదు. ఆఖరి రోజుల్లో మహిమ రావాలి, శక్తి
రావాలి. కోల్పోయిన నీ ప్రభావం మరలా నీకు దక్కాలి. నీ తొలిటి రోజులు నీ జీవితంలో మరల కలగాలి. ముందున్న నీ ఆసక్తి నీ గుండెని మరలా మండించాలి. అంతేకాదు, ఏ వర్తమానాన్ని అయితే వారు విన్నారో, ఏ శిశువును చూచారో, ఏ దూత మాటలు విన్నారో, విన్నవారు చూచిన వారు సత్యాన్ని గుండెలో దాచుకోకుండా పరుగులెత్తుకొని ఊరు వాడ గ్రామాలు వెళ్ళి యేసే దేవుడిని ప్రకటించారు. హల్లెలూయా, హల్లెలూయా ప్రకటిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తబలా హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ సత్యము సమాజములో, నీ నీతిని నా హృదయములో, దాచి ఉంచలేను ప్రభు. స్తుతియాగముగా నూతన గీతం నే పాడేదా, నే పాడేదా. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. ప్రకటిద్దాం పిల్లలు, త్వరగా రాబోతున్నాడు యేసు. లోకానికి చాటుదాం ఏ ఆనందమైన మనకు ఇచ్చినాడు. పాప నివారణ ప్రత్యక్షమయ్యాడు. దాచుకోకుండా ప్రభు కొరకు పరిగెలాడుదాం. ఫిలిప్పు వలె కథలతో పరిగెడదాం. ఆమేన్. జీసస్ ప్రార్థన చేద్దాం. ఆమేన్. జ్ఞానులకు సందేశం, మతకర్తలకు నీ ఉపదేశం. జ్ఞానులకు నీ సందేశం, మతకర్తలకు నీ ఉపదేశం. అర్థము కాకపోయేనే, అర్థము కాకపోయేనే. పతితాలందరూ నీ జీవ జలమును త్రాగితిరే, త్రాగితిరే. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే. జోరుగా జీవితం. ఆమేన్, ఆమేన్. ఆఖరి చరణం పాడి ముగించుకుందాం. ఆఖరి చరణం పాడి ముగించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. నాయడ నీకున్న తలంపులు బహువిస్తారము లైయున్నవి. నాయడ నీకున్న తలంపులు బహువిస్తారము లైయున్నవి. వాటిని వివరించి చెప్పాలని, వాటి
వాటిని వివరించి చెప్పాలని అవి అన్నీయును లెక్కకు మించిన అయ్యున్నవి నా ప్రాణ దేవుడా నా యేసు ప్రభువా జీవితం అంకితం నీకే నా జీవితం అంకితం నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా నా జీవితం